ఇల్లే కదండి స్వర్గసీమ మనందరికీ. అలాంటి ఇంటిలో ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు వస్తే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చేయించడం అనేది చాలా ఇబ్బందిగా ఉందండి. చూసారా, అది ఏదో చూపిస్తా అనుకుంటున్నారు కదండి, వీడియో మట్టుకు మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇల్లు అనేది మనకు ఉండడం ఎంత ముఖ్యమో ఆ ఇల్లు అనేది నీట్గా, సేఫ్టీగా, సెక్యూర్గా ఉండడం కూడా అంతే ముఖ్యమండి. మనం ఎప్పటికప్పుడు ఇంటిని అన్ని భాగాల్లో ఎటువైపు అయినా సరే ఇంటికి నలుదిశల్లో ఎప్పటికప్పుడు మనం కనిపెట్టుకుంటూ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటేనే ఇల్లు ఇల్లులాగా ఉంటుందండి. లేదా మనం కొంచెం అశ్రద్ధ చేసి వదిలేసామా, అదిగా మనకు చాలా తీరని పెద్ద ఖర్చు పెడుతుందండి. ఆ విధంగా అయిందండి ఇప్పుడు నా పరిస్థితి. వెంటిలేటర్లు మేము అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు వెంటిలేషన్ కొరకు చాలా వెంటిలేటర్లు పెట్టుకున్నామండి. అంటే అప్పట్లో 20 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకునే వాళ్ళు వెంటిలేటర్లు బాగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వెంటిలేటర్ అనే కాన్సెప్టే పోయింది, ఎందుకంటే అందరూ ఏసీలో పెట్టుకుంటున్నారు కాబట్టి అట్లా పెట్టి ఇచ్చట్లేదు. అయితే ఆ వెంటిలేటర్లలో మేము అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అన్నిటికీ మెష్ కొట్టించా. ఆ మెష్ ఈ మధ్య ఏమైందంటే, ఈ మధ్య ఏంది దాదాపు ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది. నేను అశ్రద్ధ చేసే ముందు చెప్పా చూడండి, అశ్రద్ధని చేయొద్దు. ఎప్పటికప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఇల్లులాగా ఉంటుందండి. అలా ఉడతలు కొరికేసి, తొండలు కొరికేసి, బల్లులు, పెద్ద పెద్ద బల్లులు, మొత్తానికైతే వెంటిలేటర్లకు ఉన్న జాలెంత కొరికేసి వాటిలో ఇల్లులు కట్టుకున్నాయండి ఉడతలు. సరే, ఇప్పటికే 2-3 సార్లు తీయించా, మళ్ళీ కొంచెం శుభ్రం చేసి మళ్ళీ అదే మిషన్ మళ్ళీ పెట్టించా. ఇక అది కాదు అని ఈసారి షీట్ అండి, ఇది యూపీవీసీ షీట్ అది అన్నారండి, ఆ షీట్ వేయించానండి. ఆ షీట్ అయితే మనకు ఏసీ వేసుకున్నా కూడా గాలి అనేది బయటికి పోదొకటి, ఈ ఉడతలు ఇలాంటివి కొరకకుండా కూడా ఉంటాయటండి. చూద్దాం, ఇప్పుడు గేట్లకి పెడుతున్నాడు చూడండి, అలాంటివి వేయించానండి. ఇంటి చుట్టూ ఉన్న వెంటిలేటర్లకు అన్నిటికీ వేయించేశానండి. ఎందుకంటే వాటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో కూడా వస్తున్నాయి. ఇంకా పనిలో పని ఒక బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా పాడైపోయిందండి. చూసారా, ఏదో అంటారు, ఒక్క పని అంటూ మొదలు పెట్టుకుంటే మనకు దాని వెనుక 4 పనులు తయారైతే అన్నట్టుగా అయిందండి నా పని అయితే. ఒకటేసారి ఫ్యాన్ ఖరాబ్ అయింది, వెంటిలేటర్ల పని పడింది, ఒక బాత్రూమ్ డోరు ఖరాబ్ అయిపోయింది, మొత్తం అదేంటో పురుగు లాంటిది కొరికేసి ఆ డోర్ అంతా పోయింది, ఆ డోర్ మార్చాల్సి వచ్చింది. సరే, ఏదైతే ఏంది చేయించుకోవాలి కదండి, ఇవాళ కాకపోయినా రేపైనా చేయించుకోవాలి. ఆ చేయించుకునేది ఏదో ఇప్పటికే దాదాపు 70% డోర్ అయితే పాడైపోయిందండి. ఫ్యాన్ తిరగట్లేదు, ఎంత ఏసీ ఉన్నా కూడా ఫ్యాన్ అనేది లేనిది మనకు నడవదు కదా. అందుకని ఇన్ని పనులు నాకు ఒకటేసారి వచ్చి మీద పడ్డాయండి. ఏ పనైనా సరే మనం ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ చేసుకుంటే ఒక్కసారి అన్నిట్ల కుప్పలాగా మనకు రావు. నేను చెప్పేది ఏంటంటే, ఇల్లు అనేది సొంత ఇల్లు గలవాలైనా కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే అండి, ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఎప్పటికప్పుడు చేయించుకోవడం బెటర్ అండి. ఇలా నాలాగా అందరూ ఒక్కసారి కుప్పేసుకొని మురగబెట్టుకొని అన్నీ ఒకసారి చేద్దాంలే అనుకుంటుంది, చాలా పెద్ద ఖర్చు పోనీయండి. మనకు అంత టైం దొరకాలి, ఆ టైంకు మనకు కార్పెంటర్ దొరకాలి, చేసే పిల్లలు రావాలి, చెయ్యాలి, ఇన్ని ఉంటే దాని వెనుక బాధలు. చూసారా, ఉడత చూసారా ఎంత మంచిగా ఇల్లు కట్టుకుందో. ఇదివరకు కూడా ఒక వీడియోలో పెట్టా, షార్ట్ వీడియోలో పెట్టా, అప్పుడు తీసేసినప్పుడు. అలా కట్టుకుంటుందండి. అసలు మన ఇంటికంటే వాటి ఇల్లు చూడండి ఎంత బందోబస్తుగా, అంటే ఇట్లా ముట్టుకుంటే గట్టిగా ఉందండి. అంటే దేంతో తయారు చేస్తుందో ఆ ఇల్లుని మాత్రం చాలా హార్డ్గా గట్టిగా చేసుకుందండి. అంటే దాని పిల్లల కొరకు అది అంత సెక్యూర్గా చేసుకుంటుందండి. అయితే ఈ మధ్య ఈ ఉడతలండి, ఇప్పుడు గ్లాస్ ఉంది కదా వెంటిలేటర్కు, ఇట్లా ఎదురు బదులు ఉంటాయి కదండి, ఆ మధ్యలో ఇంత 2 ఇంచుల గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ నుంచి ఉడతలు ఇంట్లో మంచిగా విహరిస్తున్నాయండి. మొత్తం సోఫాలలో తిరుగుతున్నాయి, ఇళ్ళైతే తిరుగుతున్నాయి. ఇంకా కిచెన్లోకి ఒక్కటి రాలేదు. కిచెన్లోకి వచ్చిందంటే మాత్రం ఏ డబ్బాలు ఉంచేయండి. అలా జరుగుతుందని భయం వేసిగా ఒకరోజు పని పెట్టుకొని మొత్తం చేయించానండి. ఎవరైనా సరే అండి, ఇంటికంటూ ఎప్పటికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఉంది కదా అని సరే కానీలే నడిపిద్దామని మాత్రం ఆలోచించకండి. ఆ నడిపించే క్రమంలో అసలు చాలా పెద్ద ఖర్చు అవుతుంది, ఒకటి చాలా శ్రమ కూడా అవుతుందండి. చూసారా ఎలా కొరకాయో ఆ మెష్ అంతా. అప్పుడు కూడా ఆ మెష్ అంతా మెజర్మెంట్లు తీసుకొని కుట్టించి స్టిక్ చేయించిందే.
అలా పెద్ద పనిగా చేసుకోకుండా చిన్న చిన్న పనులు ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇంత శ్రమ ఉండదు, మనకు మెయిన్ టెన్షన్ ఉండదండి. ఎందుకంటే ఏ పని చేయాలంటే ఇప్పుడు చిన్న చిన్న పనులకు ఎవ్వరు దొరకట్లేదండి. కార్పెంటర్లు అయినా ప్లంబర్లు అయినా ఎవ్వరు కూడా దొరకట్లేదు. వాళ్ళు దొరికిన టైంలో మనకు టైం ఉండాలి. ఇలా జరుగుతుందండి. బాత్రూమ్ డోర్ అని చెప్పా చూడండి, ఈ విధంగా కింద నుంచి మొత్తము దాదాపు 60-70% వరకు మొత్తం ఇట్లా పొడి పొడిలాగా ఊరికే పడుతుంది కింద. తీరా అబ్బాయి డోర్ అంతా తీస్తే కింద మొత్తం డొల్లలాగా అయిపోయిందండి. అంటే అది మేము ఇప్పుడు 21 సంవత్సరాలు అయింది మేము ఇల్లు కట్టుకొని, అప్పుడు పెట్టిన డోర్లు. అప్పటి కర్ర కాబట్టి ఇప్పటి వరకు బందోబస్తుగానే ఉన్నది అనుకోవచ్చు ఇన్ని రోజులు. అదేందోనండి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ వస్తున్నాయి కదా డోర్లు, అది పెట్టించానండి మొత్తానికైతే. అన్నీ చెప్తున్నా కదా, ఏమంటారు చిలికి చిలికి గాలి వాళ్ళలాగా ఒక్క పని పెట్టుకుంటే దాని వెనుక నాకు ఇన్ని 3 పనులు అయినాయండి ఒకటేసారి. అలా కాకుండా మనం చిన్న పని ఉన్నప్పుడే ఒక్క పని ఉన్నప్పుడే ఆ ఒక్క పని ఒకసారి కంప్లీట్ చేసుకుంటే ఇంత దాకా కాకుండా ఉంటుంది. ఆ మూలకు చూసారండి, ఆ మూలకు కూడా బాగా ఇట్లా చీమలు తోడేసి పెద్ద హోల్ చేసిందండి. అదంతా మందు కొట్టేసి ప్రతి వెంటిలేటర్లో కూడా మొత్తం మన చెదల మందు లాంటిది కొట్టించేసానండి. ఒక డోర్ దగ్గర, మన మెయిన్ డోర్ల దగ్గర ఒక డోర్ దగ్గర కూడా బాగా హోల్ చేసేసి అక్కడ కూడా ఇంత మట్టి అండి. చీమలు తోడుతున్నాయి, చెదలు కూడా కాదండి, చీమలు అనుకుంటా. మరి ఆ కార్పెంటర్ అబ్బాయి అయితే చెదలు అయితే కాదు మేడం, చీమలు అన్నాడు. సరే ఏదైతే దాంట్లో ఉన్న మట్టి అంతా తీసేసి మళ్ళీ దానికి స్ప్రే ఒకటి కొట్టేసి మళ్ళీ కొన్ని ప్లేసులలో అంత వైట్ సిమెంట్ అంతా పెట్టించాను. ఇంకా కొన్ని ప్లేసులలో పెట్టియాలి. చూసారా, ఆ విధంగా అంతా తీసేసి క్లీన్ చేసి వైట్ సిమెంట్ అంతా పెట్టామండి. పెట్టి కొత్త డోర్ అయితే ఫిట్ చేసామండి. ఇలా ఉంటుందండి ఇల్లు అంటే మనకు స్వర్గసీమ. నిజమే, ఆ స్వర్గసీమ వెనుక ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంత పని అన్నీ ఉంటాయండి. కాకపోతే ఇవన్నీ మన మనుగడ కోసం కాబట్టి, మనము మన అవసరాల కొరకు కాబట్టి మనం చేయించుకోవడం తప్పదు, చేయించుకోవాలి. రెంట్ హౌజులు ఉన్నా చేయించుకోవాలి, ఓన్ హౌజ్ ఉన్నా చేయించుకోవాలి కదండి. అలా కాకపోతే ఒక్కటండి నేను చెప్పేది ఏంటంటే, ఇంతగానో మీకు సోజ్ చెప్పేది ఎందుకంటే, చిన్న పని అనగానే తొందరలో చేసేసుకున్నాక చూసారా, బాత్రూమ్ డోర్ అడుగు బాగానంతా ఆ లోపల వరకు పోయింది. ఇక ఒక డోర్ అని చెప్పా చూడండి, అలా అంతా డొల్లలాగా అయిపోయింది. ఆ లోపల అంతా క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో స్ప్రే కొట్టేసి మళ్ళీ దానికి వైట్ సిమెంట్ పెట్టిస్తే అది కాస్త సెక్యూర్గా ఉంటుందండి. ఇలా ఉంటుందండి. ఏ పని అయినా సరే, ఎవరైనా సరే పెండింగ్లో పెట్టుకోకండి. ముందు మెయిన్ ఇంటి విషయంలో ఎప్పటికప్పుడు మనం చేస్తూ పోతుంటేనే నీట్గా ఉంటుంది. మనకు కూడా తేలిగ్గా అయిపోతుంది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది, తేలిగ్గా కూడా అవుతుంది. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.